గాయస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే పాలకూర పచ్చడి చేయబోతున్నాను. ఫస్ట్ టైం చేయబోతున్నాను నేను కూడా. ఇదిగోండి నీట్గా అయితే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇదిగో అండ్ ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, ఇవి తెలుసు కదా చల్లమిరపకాయలు అంటారు, అదొక 4, ఎండుమిరపకాయలు ఒక 3, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్. ఇవన్నీ మనం అయితే ఫస్ట్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం పోసుకొని, డ్రై రోస్ట్ కాదు ఆయిల్ పోసుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవి చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చూసేద్దాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే నేనైతే పాలకూర పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సిన గాయస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే పాలకూర పచ్చడి చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. సెకండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే పాలకూర పచ్చడి చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, చల్లమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఒక 2 ఆనియన్స్, పాలకూర ఇలా నీట్గా కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం ఆయిల్ పోసుకుందాము. అన్నీ అయితే రోస్ట్ చేసుకున్నాము. అన్నీ వేస్తాను. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఈ మిరపకాయలు, ఎండుమిరపకాయలు మొత్తం వేసి ఇలా అయితే రోస్ట్ చేసుకున్నాం బాగా. అయితే అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేద్దాము, తీసేద్దాము. ఇలా అయితే పక్కన తీసి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. మళ్ళీ ప్యాన్ ఏం మార్చాల్సినంత అవసరం ఏం లేదు. సో అదే ప్యాన్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఆనియన్స్, చింతపండు వేసి మనం వేపేద్దాం. వాటిని కూడా ఆనియన్స్ కూడా వేసేద్దాము. కూడా వేసేద్దాము. 2 అయితే వేసుకున్నాము. ఇవ్వండి ఇలా వేగితే సరిపోతుంది. ముందుగా పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, చల్లమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. ఫస్ట్ ఇవి వేపుకున్నాం కదా, ఇవన్నీ ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాం. దాని తర్వాత ఆనియన్స్ వేసి మిక్సీ పెడదాము. అది మిక్సీ పట్టేసి ఆనియన్స్ కూడా వేస్తాను. ఆనియన్స్, చింతపండు ఇదైతే ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాము. మనం అదే ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే ఫస్ట్ మనం తాలింపు గింజలు అయితే వేసుకున్నాము. తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే ఇది వేగిన దాంట్లో పాలకూర అయితే వేసేసుకున్నాము. పాలకూర వేసుకున్నాం కదా, ఇప్పుడు వెమ్మటే అది వేసేసుకోవాలి. మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నది అది కూడా వేసేద్దాము. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలియదు. మా అత్తయ్య టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఇదిగోండి ఇప్పుడైతే దించేసుకోవచ్చు. ఇక దగ్గరికి పడింది కదా, ఇంకా దించేసుకోవచ్చు అన్నమాట. ఎలా ఉందో మా అత్త తిని టేస్ట్ చేసి మీ అందరికీ చెప్పింది. అన్నం అయితే ఇదిగోండి నేను కూడా వేసేసుకున్నాను. నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉందన్నం, కాలిపోతుంది చెయ్యి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.